వెల్కమ్ టు ఆపరేషన్ నీట్. ఇప్పుడు దేశమంతా నడుస్తున్న చర్చ అదే. నీట్ విద్యార్థులకు గ్యారంటీ ఎవరు? నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి? రేపటి డాక్టర్లు వీధుల్లోకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ముందు బుకాయించినప్పటికీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టు నేషనల్ ఎంట్రన్స్ ఏజెన్సీ ఎన్టీఏ చిట్ట చివరికి అంగీకరించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇప్పటికీ ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. కానీ నష్టపోయిన విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మళ్ళీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వస్తుందా? పరీక్షలు రద్దు చేస్తారా? ఎన్టీఏ పనితీరు మీద ఇప్పటికే దేశంలో ఒక చర్చ ప్రారంభమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని 6 సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే నీట్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఇంత పెద్ద చర్చ నడుస్తున్న సందర్భంలో అసలు ఈ నీట్ కాంట్రవర్సీ ఏంటి? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఎట్లాంటి పరిష్కార మార్గాలు కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది? ఈ మొత్తం వ్యవహారం మీదే ఒక సమగ్రమైనటువంటి చర్చ నీట్ కాంట్రవర్సీ మీద టీవీ9 ఎక్స్క్లూజివ్గా వీకెండ్ డిబేట్ని ఆపరేట్ చేస్తోంది, ఈరోజు నిర్వహిస్తోంది ఆపరేషన్ నీట్ పేరు మీద. ఇందులో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా రాజకీయ పార్టీలకు సంబంధించి బల్మూరు వెంకట్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్, అలాగే రాకేష్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి బీజేపీ నుంచి కిషోర్ ఉన్నారు, కిషోర్ పోరెడ్డి, అలాగే వాసిరెడ్డి అమర్నాథ్ ఉన్నారు, విద్యావేత్త మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే ప్రొఫెసర్ వెంకటేశ్వర గారు ఉన్నారు, డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి గారు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే రవిచంద్ర ఉన్నారు, న్యాయ నిపుణులు మనతో పాటు, అలాగే శ్రీధర్ రెడ్డి ఉన్నారు, డాక్టర్ ప్రదీప్ కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇద్దరు కూడా కెరియర్కి సంబంధించి కెరియర్ కన్సల్టెన్సీలు నిర్వహిస్తూ విద్యార్థులకి సరైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నటువంటి పెద్దలు. ముందుగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ డిబేట్ మనం స్టార్ట్ చేసే ముందు అసలు క్రోనలాజికల్ ఆర్డర్లో టైం లైన్లో అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది, సత్య ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యా మురళి, యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. కేవలం 23 లక్షలు కాదు, 23 లక్షలు ఇంటూ 2 వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, అంటే కోట్లాది మంది ఈ నీట్కి ఇంపాక్ట్ అయ్యారు. సో అసలు ఈ కాంట్రవర్సీకి కారణం ఏంటి, ఎక్కడ మొదలైంది, ఏం జరిగింది అనే విషయాల్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మే 5న నీట్ ఎగ్జామ్ జరిగింది. మే 5న అయితే ఎగ్జామ్ జరగడానికి ఒకరోజు ముందే, ఆ రోజు రాత్రి మే 4న పేపర్ లీక్ అయినట్టుగా ఇప్పుడు ఎంక్వైరీ ద్వారా మనకు తెలుస్తోంది. మే 6న పేపర్ లీక్ అయినట్టు ఫిర్యాదులు వచ్చాయి. అంటే ఈ జస్ట్ 4, 5, 6 3 రోజుల్లోనే ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించిన ఒకరు బయటపడిపోయాయి. 5న ఎగ్జామ్ జరిగితే 4th నైట్ లీక్ అయ్యింది అండ్ 6న పేపర్ లీక్ అయినట్టు ఫిర్యాదులు వచ్చాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటివరకు మనకు అంతున్న డీటెయిల్స్ని బట్టి ఈ 4th ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది ఒకరోజు ఎగ్జామ్ కంటే ముందు రోజు సాయంత్రం. సో ఆ విద్యార్థి చెప్పిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే రాత్రంతా బట్టి కొట్టారంట వాళ్ళు. అంటే క్వశ్చన్ పేపర్ ఉన్నా వాళ్ళకి ఇది క్వశ్చన్ పేపర్ అవునా కాదా అన్న ఒక అనుమానం కొద్దీ ఆ మొత్తం 720 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ ఎగ్జాక్ట్గా ఏముంటుంది అనేది బట్టి కొట్టి రాత్రంతా బైహార్ట్ చేసి మరీ వీళ్ళు రాశారని చెప్పేసి ఆ విద్యార్థి చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? జూన్ 4న వచ్చింది. జూన్ 4న రిజల్ట్ వచ్చే డేటా నిజానికి కాదు, యాక్చువల్గా దీని రిజల్ట్ బయటకు చెప్పాల్సిన డేటు జూన్ 14. కానీ జూన్ 4న రిలీజ్ చేశారు. జూన్ 4 ఏం జరుగుతుంది? ప్రపంచం చూపే భారతదేశం మీద ఉంది. ఎందుకని? అప్పుడు మనకి లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి అసలు నీట్ మీద ఎవరికి దృష్టి లేదు, ఎగ్జామ్ రాసే ఆ పిల్లలకి తప్ప. మొత్తం అందరి చూపు లోక్సభ ఎన్నికలు ఏమవుతున్నాయి, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమవుతున్నాయి అన్న దాని మీదకి వెళ్ళిపోయింది. కానీ నీట్ గురించి ఎవరు పట్టించుకోలేదు. మరి జూన్ 14న రిలీజ్ చేయాల్సిన నీట్ ఎగ్జామ్ రిజల్ట్ ఎందుకు జూన్ 4న ఇంటెన్షనల్గా చేశారా? పక్కకు నెట్టేయచ్చు, జనం అంతా ఆ గొడవలో ఉంటారని చెప్పేసి రిలీజ్ చేసి తొందరగా దీన్ని మమ అనిపించేసి పాస్ చేద్దామని చేశారా? దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. సరే, ఈ పేపర్ లీక్ అయినట్టు ఫిర్యాదులు మే 6న వస్తే జూన్ 9న సుప్రీంకోర్టుకి దర్యాప్తుకి వెళ్ళింది. ఈ లోపు అనేక రాష్ట్రాల్లో హైకోర్టులో కేసు నడుస్తున్నాయి దీనికి సంబంధించి. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సరే, మీరైతే దీన్ని ఆపద్దు, కంటిన్యూ చేయండి, లెట్స్ డిబేట్ ఆన్ దిస్, కానీ మీరు కౌన్సిలింగ్ మాత్రం ఆపద్దు అన్నారు. యాక్చువల్గా నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు? జూలై 6న. సుప్రీంకోర్టులో నెక్స్ట్ విచారణ డేట్ ఎప్పుడు? జూలై 8న. అంటే జూలై 6న కౌన్సిలింగ్ ఉంది, ఆ తర్వాత జూలై 8న ఉంది. నిజానికి 2 రోజుల డిఫరెన్స్.
ఈ 2 రోజుల తర్వాత చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమి ఇస్తుందో తెలియదు, ముందే కౌన్సిలింగ్ ఎందుకు చేస్తారు? ఒక 2 రోజులు కౌన్సిలింగ్ ఆపితే ఈ రిజల్ట్ సుప్రీంకోర్టు ఏమిస్తుందో చూసిన తర్వాత అప్పుడు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు కదా అంటే అందుకు కూడా ఒప్పుకోవట్లేదు సుప్రీంకోర్టు. జూలై 6th కౌన్సిలింగ్ మీరు మొదలుపెట్టి మీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని అన్నారు. సో 8th ఏమిస్తారా అన్న ఒక మీ మనసులో పడుతున్నారు. సో ఇన్ని అప్లికేషన్స్, ఇన్ని కాంట్రవర్సీస్, ఇంత కన్ఫ్యూజన్ మధ్య ప్రస్తుతము నీట్ కాంట్రవర్సీ కంటిన్యూ అవుతుంది. మురళి సత్య, ఇక్కడ సమస్య 4వ తేదీనే ఎందుకు ఫలితాలు రిలీజ్ చేశారు అనేటువంటిది ఒక డౌట్. ఎందుకంటే 14న రావాల్సిన రిజల్ట్స్ 4న వచ్చాయి. అంటే ఏదో మాయ చేద్దాం అనేటువంటి ప్రయత్నం జరుగుతోందా అనే ఒక అనుమానం అన్ని వర్గాల్లో ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో 67 మంది పిల్లలకి 720 మార్కులు, 720కి 720 మార్కులు వచ్చిన వాతావరణం. అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అనేది ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయం అందరూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ సమస్యకి అసలు ఇప్పుడు పరిష్కారం ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా కంటిన్యూ అయింది అని మనం ఆల్రెడీ చూసాం. ప్రొఫెసర్ వెంకటేశ్వర గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక దశలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, మళ్ళీ పరీక్ష పెడతారా, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్న సందర్భాల్లో ఎక్కడి నుంచి అసలు ఈ మొత్తం వ్యవహారం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది? అంటే ఒకటండి, నీట్ అనేటువంటిది 2016లో మొట్టమొదటిగా స్టార్ట్ అయింది. సో అంతకుముందు మామూలుగా ఎంసెట్, జిప్మారు, తర్వాత ఎయిమ్స్ అనేటువంటి దాంతో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి కూడా జరగడం జరిగింది. సో ఎప్పుడైతే ఇది సెంట్రల్ లెవెల్కి వెళ్ళిపోయిందో, నేషనల్ లెవెల్లో, అప్పటి నుంచి ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా వ్యాస్ట్గా ఉన్నప్పుడు ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో అది జరిగింది కాబట్టి మీరు చెప్పిన లెక్కల ప్రకారం మే 4న మీకు పేపర్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. నీట్ ఎగ్జామ్ మే 5న, అలానే 6న లీక్ అయినట్టుగా ఫిర్యాదులు వచ్చినాయి. సో వాళ్ళు ఇవన్నీ గమనించే వాళ్ళు జూన్ 14th ఇవ్వాల్సినటువంటి రిజల్ట్ 4th ఇచ్చినారు. అంటే ఈ కాన్స్పిరసీ అనేది ఆల్రెడీ నడుస్తూనే ఉంది అది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవటం కోసం అని చెప్పేసి 4th ఎందుకు ఇచ్చారని అంటే, సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో జనం అందరూ కూడా హడావిడిలో కొట్టుకుపోతుంది, ఎక్కడో తప్పు జరిగింది, ఈ తప్పుని కప్పి పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే డెలిబరేట్ గా 4th రిజల్ట్ ఇచ్చారు. నందకుమార్ గారు, మీ అభిప్రాయం ఏంటండి? మీరు చాలా చూశారు, ఎంసెట్ అప్పటి నుంచి మొదలు పెడితే, ఆ కాంట్రవర్సీస్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరుగుతున్న ఈ నీటి వ్యవహారం వరకు కూడా ఇది ఖచ్చితంగా ఏదో ఒక వ్యవహారం ఉంది అనేది దాన్ని కప్పి పెట్టడం కోసమే ఈ 4వ తేదీ ఫలితం అంటారా? ఇవన్నీ ప్రభుత్వ దృష్టిలో యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం తప్ప, ఇక్కడ ఈరోజు అపోజిషన్ల వాళ్ళు రేపు రూలింగ్లో ఉంటారు, రూలింగ్లో వాళ్ళు వీళ్ళ మీద చల్లుకోవడం తప్ప పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి నిజమైన ఇదిగా లేదు. ఇప్పుడు 2016లో ఎవరైతే మిస్క్రియంట్స్, బ్రోకర్ల టైప్లో ఈ విధంగా పేపర్ లీక్ చేసిన వాళ్ళది ఎన్నో పేర్లు వచ్చినాయి. వాళ్ళకి జైలుకు పంపడం, మళ్ళీ బయటికి రావడం, బెయిల్ ఇవ్వడం, ఒక కొన్ని బై అండ్ లార్జ్ అది ఈ సంవత్సరం మాత్రమే కాదు, అది ఆనవాయితీగా మారుతా ఉంది. ఏ సెంటర్లు వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో దొంగలు ఎవరో ఫోటోలు పెట్టినట్టుగా వాళ్ళకి తెలుసు, వాళ్ళని ఎందుకు వాళ్ళని ఆ విధంగా స్టాప్ చేయలేకపోతున్నారు. ఆ ప్రింటింగ్ ప్రెస్లని వాటిని బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇదంతా ప్రభుత్వ వైఫల్యాలే. అది ఏ పార్టీ అయినా ఓవరాల్ గా దీని మీద సమీక్ష జరగాలి. అల్టిమేట్లీ ఎక్కడో ఈ పర్టికులర్ కేసు గురించి ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసామంటే అల్టిమేట్లీ నష్టపోయేది విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తు. వేల లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. కొంతమంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు లాభపడుతున్నారు. ఈ విషయాన్ని నేను యాక్చువల్గా ఒక పీజీ ఎంట్రన్స్ నేను 2012లో ఎన్టీఆర్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ ఉన్నప్పుడు 30-40 మంది పీజీ స్టూడెంట్స్ అప్పుడు కూడా ఇట్లే రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ ఉస్మానియా గాంధీ మెరిట్ కాలేజీలకు వెళ్ళి రాకుండా ఏదో ఉక్రెయిన్లో, రష్యాలో, చైనాలో చదివే పిల్లలు టాప్ 100లో వచ్చారు. అప్పుడు కూడా కొంతమంది బ్రోకర్లు నాకు ఫోన్ చేయడం జరిగింది, కొంతమంది తెలుసుకోవడం జరిగింది, మేము ఇట్లా ఈ ₹1,00,00,000 ఈ సబ్జెక్ట్ ఇస్తాం, 2 కోట్లకి ఈ సబ్జెక్ట్ ఇస్తాం అనేది. ఆ బ్రోకర్ల నంబర్లు నేను నోట్ చేయడం జరిగింది. ఆ పిల్లలు కంప్లైంట్ చేసిన వెంబడే మేము గవర్నర్ నరసింహన్ గారి దగ్గరికి వెళ్ళాము. నేను జయప్రకాష్ నారాయణ గారు వెళ్ళి ఆ ఎగ్జామ్ని ప్రూవ్ చేసి మేము ఆ బ్రోకర్లను చేసి ఎంక్వైరీ అయినాక దాన్ని క్యాన్సిల్ చేయడం అయింది. అప్పుడు 1000 మంది స్టూడెంట్స్ మళ్ళీ రాయడం జరిగింది పీజీ ఎంట్రన్స్. ఇది 2012లో అయింది. సో ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ సమస్యకు పరిష్కారము ఇప్పుడు మిస్క్రియంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష ఇవ్వాలా, లేకపోతే ఇది మే 5th ఎగ్జాము, మే
4కే పేపర్ లీక్ కావడము, మళ్ళీ అదే సేమ్ ప్రొసీజర్ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. June 4కు Alright. రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్ పాట్నా లోపల ఫస్ట్ కంప్లైంట్ అయింది. అక్కడ ఎంత వికృతమైనటువంటి అంటే ఆర్గనైజర్స్ కోఆర్డినేటర్స్ ఎంత వికృతంగా చేశారు. 718 మార్క్స్ 719 మార్క్స్ ఒక మెమోలో చూసి ఒక కోచింగ్ సెంటర్లో వాళ్ళ కొలీగ్స్ అక్కడ తీసుకొచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయడం అయింది. యూజువల్గా 718 719 మార్క్స్ రావు. ఒక క్వశ్చన్ వదిలిపెడితే 4 మార్క్స్ అన్నా తక్కువలా, అది 716 అన్న కావాలా, లేక ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే 5 మార్క్స్ అన్న కావాలా, 715 అన్న రావాలి. రెడ్డి గారు, విద్యావేత్తగా మీరు కూడా ఈ ఎగ్జామ్స్ జరుగుతున్న పరిస్థితి తెలుసు, కానీ ఇక్కడ ఖచ్చితంగా తప్పు జరిగింది అన్నది మనకి రూఢి అవుతోంది. దాదాపుగా ఒక కన్క్లూజన్, దాని ఇంటెన్సిటీ ఎంత, ఇది మొత్తం ఇప్పుడు దేశమంతా దీన్ని పరిగణించాలా, లేక కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేయాలా, ఏ రకంగా చూడాలి? నన్ను అడిగితే నీట్ 2024ని రద్దు చేస్తారు, చేయాలి. అసలు ఈ నీట్ పరీక్షా విధానాన్ని సమీక్షించాలండి. తమిళనాడు ఎప్పటి నుంచో చెప్తోంది జాతీయ స్థాయిలో కావాలని. ఇంకా విస్తృతంగా వెళితే ఈ మెడికల్ ఎంట్రెన్స్లు భారతదేశంలో డాక్టర్ల సంఖ్య సరిపోలేదనడం ఇదో పెద్ద బూటకం అండి. ఇది కేవలం మెడికల్ కాలేజీలు నడుపుతున్న కొంతమందిని పోషించడానికి సాగుతున్న నాటకం. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో సాగుతోంది. వాటన్నిటికీ చెక్ పెట్టడానికే కదా నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు చెప్తున్న కారణాలకే కదా. అది సమస్యకి పరిష్కారం కాదు, Okay. తెలిసిపోతుంది కదా. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షల్లోనే అవకతవకలు చేసే ప్రయత్నాలు జరిగాయి. బహుశా 1-2 సార్లు చిన్న చిన్న సక్సెస్ కూడా సాధించారేమో, మనకు రుజువులు లేవు కానీ, బట్ వస్తున్న దాన్ని బట్టి. కాబట్టి దేశమంతా పెట్టాల్సిన అవసరం లేదు. గతంలో ఎంసెట్, జిప్మేరు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏఎఫ్ఎంఎస్ పూణే లాంటి ఎంట్రెన్స్లు ఉండేవి. అదే కొనసాగించవచ్చు. లేదో చేయాలనుకుంటే ముందుగా రద్దు చేయాల్సింది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని. చాలా దొంగ నాటకాలు అనేది చాలా స్పష్టంగా ఇప్పటికి కూడా వాళ్ళు ఈ 4th రిజల్ట్ ఇవ్వడం కూడా అందులో భాగమే అనేది ఒక అనుమానం కదా. అవునండి, వాళ్ళ చేత మళ్ళీ చేయించడం అనేది మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇంకోటి రేపొద్దున వస్తుందండి. కాబట్టి ఈ మొత్తం విషయంలో సరైన సమాచారం అందించాలి. ఇవాళ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీజీ సీట్లు 10 ఎక్కువ అంటే 12-13% కంటే రావట్లేదు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళకి పాపం 30, చాలా అరుదైన కేసులో 40,000 కంటే జీతం రావడం లేదు. ₹1 కోటి వీళ్ళు ఖర్చు పెట్టి బి కేటగిరీ కింద ₹1 కోటి ఖర్చు పెడితే భారతదేశంలో డాక్టర్ల కొరత ఉంది అనేది పెద్ద అబద్ధం. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం 1000 పాపులేషన్కి ఒక డాక్టర్ ఉండాలంటే అమెరికాలో 2.36 డాక్టర్లు ఉంటే, ఆస్ట్రేలియాలో 3 ఏదో ఉంటే, తమిళనాడులో 4 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్తరాదిలో, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు ఎవరైనా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారా అండి? ₹1 కోటి 3 కోట్లు పెట్టిన వాళ్ళు. కాబట్టి సమస్య ఒక చోటు ఉంటే పరిష్కారం ఇది. మొత్తం మెడికల్ కళాశాల తమిళనాడులో అయితే మెడికల్ కళాశాల నడిపే ప్రతి ఒక్కరికి అక్కడ పాలక పార్టీతో లేదా ఇతరత్ర పార్టీలతో డైరెక్ట్ లింకులు ఉన్నాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం, ఒక విషయం స్పష్టంగా చెబితే, అయ్యా ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీజీ చేసిన వాళ్ళకు కూడా ఇందాకే ప్రోగ్రామ్ వస్తే ఒక 2-3 డాక్టర్స్తో మాట్లాడాను. 1,20,000 రావాల్సి వచ్చి వాళ్ళ జీతం రావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పీజీ లేని వాళ్ళని, ఎంబీబీఎస్ ఉన్న వాళ్ళని, దాంట్లో స్పెషలైజ్ చేసిన వాళ్ళని 60-65,000కి తీసుకుంటున్నారు. వాళ్ళకే పీజీ చేసి సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళకే సరైన జీతాలు రాని పరిస్థితి ఉంటే మీరు ఊరూరా లేదా జిల్లాలో మెడికల్ కళాశాల ప్రారంభించేసి విషయాలు చెప్పకుండా కొన్ని వేల మంది ఏ ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు రానున్న ఏ యుగంలో సర్జరీలు కూడా చేసి పడేస్తున్నాయి ఆల్రెడీ. ఆ విషయాల గురించి మాట్లాడదాం ఇంకా డీటెయిల్గా. అయితే రవిచంద్ర గారు కూడా ఉన్నారు, న్యాయ నిపుణులు మనతో పాటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగల్ ఫ్రేమ్వర్క్లో, ఎందుకంటే ఆల్రెడీ కేసు సుప్రీంకోర్టులో ఉంది, వ్యవహారం 8th తెలుస్తూ ఉంటుంది, అంతకంటే ముందే కౌన్సిలింగ్ ఉంది, ఏంటనేది ఒక టెన్షన్ పిల్లలకు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగల్ ఫ్రేమ్వర్క్లో ఇది ఎట్లా ఏ రూపంలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది? సార్, మన లీగల్ ప్రాబ్లం ఏంటంటే స్టేట్ యాక్షన్ పైన మనం ఎప్పుడు వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ వ్యవస్థ చాలా నీట్గా నడుస్తుంది. ఇదే ఒక స్టూడెంట్, ఒక 10 స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సరిగ్గా రాయలేదు, చీటింగ్ చేశారు. ఓకే, వ్యవస్థ ఎలా, హౌ విల్ ఇట్ రియాక్ట్? వాళ్ళని అప్పటికప్పుడు డిబార్ చేసేయడం, వాళ్ళ ప్రాణాలను తీసేయడం, వాళ్ళని ఫినిష్ చేసేయడం అక్కడికి.
వ్యవస్థ అదే తప్పు చేస్తే ఏమైందో చూస్తాము. 4 నెలలు కాంది NTA మీద కమిటీ వేస్తాము, కమిటీలు వేస్తాము. ఆ కమిటీలు రిపోర్ట్ ఇచ్చే వరకు సగం మంది డాక్టర్లు అయిపోతారు. సో దిస్ హోల్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్ అనేది పోవాలి. నిన్నటి ఆర్డర్ కూడా జస్టిస్ ఎస్వి భట్ ఆర్డర్ కూడా నా ప్రకారంగా ఏంటి తొందర ఏంటండి, 8వ తారీఖు మీరు వింటున్నారు కదా, 10వ తారీఖు వరకు ఆ పిల్లలకి ఆశలు చూపెట్టి వాళ్ళకి సీట్లు ఇచ్చి థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్లు క్రియేట్ చేయకుండా ఉండలేమా? ఒక 15 రోజుల తర్వాత మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేస్తే మన దేశం కూలిపోతుందా? కాదు కదా. వై దిస్ ఇలాంటి ఆలోచన? మేము చాలా భక్తిగా ఉన్నాం, మేము మడిగట్టుకున్నాం, ఏం కాదు, ఇంకా ఎన్ని రోజులు మనం ఈ మడిగట్టుకుని వ్యవస్థను నడుపుతాము? ఒకటి. రెండో ప్రాబ్లం ఏంటంటే అండి, దీన్ని పొలిటికలైజ్ చేసి లాభం లేదు. ఇది పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్తో అయినా అక్రాస్ పొలిటికల్ పార్టీస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇది. ఇవాళ అప్పుడు ఆ గవర్నమెంట్, ఇప్పుడు ఈ గవర్నమెంట్, ఎవరైతే అంతే కదా. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మీ లైబ్రరీలో మీకు తెలుస్తుంది. ఐ బిలీవ్ ఒక్క స్టేట్లో లాస్ట్ 12 yearsలో 56 కేసెస్ ఆఫ్ పేపర్ లీకేజెస్ అక్రాస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో టిఎస్పిఎస్సి 1.5 years ago. అడిగే ప్రశ్న ఏంటంటే, యూపీఎస్సి 1915 నుంచి నడుస్తుంది మన దేశంలో. దే హ్యావ్ అ టెస్టెడ్ మెకానిజం. దాన్ని రెప్లికేట్ చేయడంలో కష్టం ఏంటి మనకు? వై ఆర్ వి నాట్ రెప్లికేటింగ్ ఇట్? నీట్ ఉండాలన్నా ఉండకూడదా? నాట్ ద క్వశ్చన్ హియర్. అది దాని గురించి మనం ఇప్పుడు డిబేట్ చేయటం లేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, దాంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, న్యూఆన్సెస్ వేరు. ఎన్టీఏ ఉండాలన్నా ఎన్టీఏ ఉండకూడదు. దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఎఫిషియెంట్ ఎన్టీఏ మస్ట్ గో. నువ్వు 3 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తావు, 2 సార్లు ప్రాబ్లం వస్తే నువ్వు ఎలా ఉంటావు? సో ఎన్టీఏ మస్ట్ గో, నీట్ మస్ట్ బి రీ-ఎగ్జామిన్డ్ అండ్ ద ఎంటైర్ ప్రాసెస్ మస్ట్ కమ్ టు అ గ్రైండింగ్ హాల్ట్. ఫైండ్ అవుట్ హూస్ ఫాల్ట్ ఇట్ ఇస్. ఈ కాస్మెటిక్ కరెక్షన్స్ చేయకండి. ఈ ఒక్క సంవత్సరం పిల్లలు ఇంకోసారి ఎగ్జామ్ రాస్తే రాయని, కానీ ఐ డోంట్ వాంట్ బ్యాడ్ డాక్టర్స్ హూ గాట్ గ్రేస్ మార్క్స్. బట్ క్వశ్చన్ ఏంటంటే, విల్ దిస్ పాసిబుల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ జంక్షన్? ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రమ్ ది బిగినింగ్ మొదలుపెట్టి నిన్న మన హైకోర్టులో నిన్న ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలో ఎగ్జామ్ రాశారు పిల్లలు. 1 మార్క్ వాళ్ళకి తక్కువైంది. దీనికి మెడికల్ కౌన్సిల్ నథింగ్ డూయింగ్. మేము చెప్పిన రెగ్యులేషన్ పద్ధతి ఫాలో అవ్వాలి, మేము ఇదే చేస్తాము, 1 మార్క్ ఇవ్వము, వాళ్ళు 1 year ఫెయిల్ కానీ చదవని అన్నాము. మెడికల్ కౌన్సిల్, ఏ మెడికల్ కౌన్సిల్ ఇది? 4 సంవత్సరాలు కూడా ఎలాంటి మెడికల్ కౌన్సిల్లో కుంభకోణం నడుస్తుందో తెలిసి వాళ్ళని తీసేసి కొత్త మెడికల్ బోర్డుని పెట్టారు. మెడికల్ బోర్డు, నీటు, ఆర్ దే వర్కింగ్ ఇన్ సింక్ విత్ వన్ అనదర్? దే ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ సింక్ విత్ అనదర్. ఇవాళ సపోజ్ దిస్ ఎగ్జామినేషన్ ఇస్ అ ఫ్రాడ్యులెంట్ ఎగ్జామినేషన్ అండి. ఒక కప్ ఆఫ్ టీలో ఏదో ఒక ఇన్సెక్ట్ పడింది, ఇన్సెక్ట్ మాసం తీసేసి మనం టీ తాగుతామా? తాగం కదా. దీనికి కిషోర్ గారి సమాధానం చెప్పాలి. హౌ మచ్ డస్ ద సిస్టమ్ గెట్ పొల్యూటెడ్? ఆ మెరిట్ లిస్ట్ ఎంత లాజికల్ గా ఉందో మనం ఆలోచించాలి. బీయింగ్ ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్, ఇప్పుడు డెఫినెట్ గా డిఫెండ్లో ఉండదు మీరే, డిఫెన్స్. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ని రిజిగ్నేషన్ ఇమ్మంటున్నారు, ఖర్గే అడుగుతున్నారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సింది గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరే. సార్ అన్న పాయింట్ చాలా లాజికల్గా అనిపిస్తుంది, కప్పులో ఇగబడిపోతే తీసేస్తామా అని చెప్పి. అదే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దేశ ప్రధానమంత్రుల్ని, మొత్తం మనల్ని పాలించేవారిని ఎన్నుకున్నప్పుడు ఒక బూత్లో రాంగ్ జరిగితే ఆ బూత్లో కౌంటర్మాండ్ చేసి కొత్త ఎలక్షన్ చేస్తాం. మొత్తం దేశం మొత్తంలో క్యాన్సిల్ చేయం, ఎందుకంటే మిగిలిన వారిని అందరినీ కూడా మళ్ళీ ఇట్లాంటివి అంటే ఆర్గ్యుమెంట్స్ కెన్ బి బాట్ అబౌట్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అది కాదండి. బట్ జస్టిఫై దట్ కిషోర్ గారు, పేపర్ అక్కడికి మాత్రమే పరిమితం అయిపోయింది ఎట్లా చెప్తాం? మీరు చెప్పిన సోకాల్డ్ బూత్ లో ఆ 100-200 ఓట్లకే పరిమితం. అది ఎగ్జాక్ట్లీ నేను అందుకే చెప్తున్నాను. ఇప్పుడు అందుకే వీ కాంట్ జంప్ టు కంక్లూజన్స్ అని చెప్పి ఈరోజు ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఎలా మొదలైందో మీకు చెప్తాను. ఫస్ట్ డే ఇక్కడ పేపర్ లీక్ అయింది అన్న ఆరోపణలు వచ్చాయి, ఎమ్మటే నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయండి, ఆఫ్ విత్ ది హెడ్ అన్న టైప్లో. అంటే ఇంకేం లేదు, 0 or 1, ఆల్ ఆర్ నన్ అన్న టైప్లో. అసలు దాంట్లో ఉన్న నువాన్సెస్ గురించి మాట్లాడి, ఎందుకనంటే బేసిక్గా పొలిటిసైజ్ అయిపోయిందండి. ఒక్కసారి పొలిటిసైజ్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుందంటే వారు గెలవాలా వీరు గెలవాలా,
స్టూడెంట్స్ గెలవాలి అన్నది ఎవరి దృష్టిలోనూ లేదు. వారు గెలవాలా, వీరు గెలవాలా, ఎవరిని తక్కువ చేసి చూపించగలుగుతాము, ఏం చేయగలుగుతామని. మీకు 2 పాయింట్లు చెప్తాను. మీకు బీహార్లోను ఫస్ట్ ఇది బయటకు వచ్చిందంతా బీహార్లోనే. ఇప్పుడు 13 మందిని అరెస్ట్ చేసింది కూడా బీహార్లోనే. Yes. అట్లాగే గుజరాత్లో గోధ్రాలో, అవును, మీకు గుర్తుండే ఉంటుంది. ఈ రెండిట్లలో కొంచెం లీక్లు అయ్యాయి అన్న విషయం మొదటిగా బయటకు వచ్చింది. కోఇన్సిడెన్స్ ఏంటంటే 2 కూడా బీజేపీ ప్రభుత్వాలేనండి. బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వాలు. ఎక్కడ కూడా ఈ కానీ కిషోర్ గారు ఎందుకు ఈ సమస్యని గుజరాత్ కో బీహార్ కో కన్ఫైన్ చేయాలి అనే ప్రయత్నం లేదు, మొదటి నుంచి confine చేయాలని జరుగుతోంది. అనట్లేదు. ఎందుకోసం అంటే నేను చెప్తాను, ఇదేమి ఆ 2 ప్రాంతాలకు పరిమితమైన వ్యవహారం కాదు. ఇప్పుడు 2 ఎగ్జామ్స్ జరిగాయి. నీట్ జరిగింది, ఎన్ఈటీ జరిగింది. అప్రోచ్ ఎందుకు అని అంటే మీరు ఒక్కసారి వెబ్లో పెట్టింది, మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక అది ప్రపంచం మొత్తం తెలిసినట్లే నెక్స్ట్ క్షణమే. ఒక్కసారి వెబ్లోకి వెళ్ళిపోయింది అని అంటే ప్రపంచం మొత్తానికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్న అనుమానం రాగానే నా అది పాయింట్ cancel అదే. చేశారు. ఇప్పుడు మీరు కానీ కేవలం నీకేమంటే- కొద్ది మందికే ఇది పరిమితం అయ్యింది అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాము? ఒక్క నిమిషం, నేనేం చెప్పట్లేదండి, ఆ. నేను చెప్పట్లేదు. Okay. కేవలం కొద్ది మందికే పరిమితమైందా? ఇంతకుముందు ఎన్ఈటీ క్యాన్సిల్ చేయవలసిన పరిస్థితి ఏదైతే వచ్చిందో, వెబ్లోకి వెళ్ళిపోయి వేల మందికి ఇతరత్ర వేరే ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయిందా అన్నది. అందుకనే కదా విచారణ గురించి అనేది. సుప్రీంకోర్టు ఉంది. ఓకే, వెంకట్ గారు, ఇది కేవలం ఒక ప్రాంతానికి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ బీజేపీ ఏదైతే తీస్తుందో, అంటే ఇన్స్టంటేనియస్ గా ఇదేమి, అయిపోయింది అనగానే అది చేసేయాలి, ఇది చేసేయాలి అన్న కంక్లూజన్స్ కాదు. ఓకే, వెంకట్ గారు కూడా react. వెంకట్ గారు ఇప్పుడు చాలా స్పష్టంగా, సరే ఒక పొలిటికల్ పార్టీగా పక్కన పెడితే నేను కూడా బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ని. అవును, నీట్ ద్వారా ఏంటంటే రేపటి భారతదేశ భవిష్యత్తు రేపు ఉత్పన్న చేసే ఆ డాక్టర్స్కి కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్ ఇది. సో రేపొద్దున ప్రజల జీవితాలు దీనిపైన ఆధారపడి ఉంటాయి. ఏదైతే సంబంధించి ఈరోజు నిజంగా ఎలక్షన్ ఒక చోట బూత్లో తప్పు జరుగుతాయి, ఇటువంటి ఎగ్జామ్స్లు అనేవి ఎప్పుడన్నా ఏదన్నా సంస్థ పైన, అది రాష్ట్ర పరిధిలో కానీ కేంద్ర పరిధిలో కానీ, దాని ఇంటిగ్రిటీ పైన మార్క్ వచ్చినప్పుడు 0.01% పేపర్ లీకేజ్ అయిన ఆస్కారం ఉన్నప్పుడు 100% ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్ఈటీ తరహాలో మొత్తం డాక్టర్లు పెట్టడం మీకు గతంలో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్టేట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టీఎస్పీఎస్ ఇది గ్రూప్ 1 పేపర్స్ రెండోసారి కండక్ట్ చేసినప్పుడు కేవలం బయోమెట్రిక్ సిస్టమ్ ఫాలో అవ్వలేదు. అంటే దేర్ మైట్ బి ఛాన్స్, అంటే అవకతవకలు జరుగుండొచ్చనే ఉద్దేశంతో ఆ రోజు హైకోర్టు ఇమీడియట్గా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి సింగిల్ బెంచ్ అండ్ డివిజనల్ బెంచ్లో ఆర్డర్ ఇచ్చింది. సేమ్ ఇదే టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయిన మరుసటి రోజే, అప్పటికి ఆధారాలు బయటికి రాలే, పేపర్ లీక్ ఇవన్నీ తెలియదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా గ్రూప్ 1 లీక్ అవ్వాలి అని చెప్పారు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు ఆ రోజు ఏమని డిమాండ్ చేశారు? అన్ని పేపర్లని క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ద సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా May 4th రోజు ఎప్పుడైతే మీడియాలో బయటకు వచ్చిందో పేపర్ లీకేజ్ అయిందని బయటకు వచ్చినప్పుడు ఆ రోజు దీనిపైన ఎంక్వైరీ జరగలేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఆన్ ప్రాసెస్ ఉండే. ఆ రోజు బయటపడి ఏదైనా చేసి అప్పటికప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే దాని ఇంపాక్ట్ లార్జర్ ఆస్పెక్ట్లో ఉంటుండే. దాన్ని మొత్తం పక్కన పెట్టి June 4th రోజు రిజల్ట్ బయటకు వస్తుంది. జూన్ దాదాపు ఒక 4-5 రోజులు సంబంధించిన కేంద్ర మంత్రి ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు స్పందించారు. మొదట లీక్ కాలే అంటారు, తర్వాత కొంతమందిని అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఈ రోజు వారు చెప్పేది సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్తారు. ఒక్కసారి మీరు కౌన్సిలింగ్ని పూర్తి చేసి, ఒకసారి మీరు విద్యార్థులకు ఆశ కల్పించి, ఏదైతే లీక్ అయిందని చెప్పి ఇంత కాన్స్పిరసీకి అయినప్పుడు, ఇంటిగ్రిటీ అండ్ శాంటిటీ ఆఫ్ ద ఏజెన్సీ పైన మార్క్ వస్తున్నప్పుడు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పు చేసిందని ప్రూవ్ అవుతున్నప్పుడు ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ కావాలి, మొత్తం బయటికి రావాలని అంటే కౌన్సిలింగ్ పూర్తి చేసి ఒక 1500 మంది స్టూడెంట్స్ మార్క్ డిఫరెన్సియేషన్ రాదా? ఏ రకంగా మీరు రైట్ చేసిన ప్రశ్నలు వెంకట్ గారు, కిషోర్ గారు సమాధానం చెప్పే ముందు రాకేష్ గారు కూడా రియాక్ట్ అవుతారు. రాకేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్న ముగ్గురం కూడా వివిధ పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వెంకట్ కావచ్చు, పోరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, అందరం కూడా ఎంసెట్ రాసిన వాళ్ళమే. ఎందుకంటే ఆయన డాక్టర్, మేమిద్దరం ఇంజనీర్లం. ఉస్మానియా నుంచి ఇద్దరం కూడా ఇంజనీర్లం. అండ్ మిగతా వాళ్ళంతా డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఇక్కడ జరిగినటువంటి దాంట్లో, అంటే మనం ఇప్పుడు చూసినప్పుడు, అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో, అంటే మనకు శ్రోతలకు త్వరగా అర్థం కావడానికి 4th రోజు ఏదైతే పేపర్ లీక్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చిందో 5th రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా ప్రాసెస్ ఏదైతే నడుస్తుందో, ఎలక్షన్ రిజల్ట్ రోజు రిజల్ట్ ఇవ్వడం, ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడైతే మేలోనే అది ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు, ఇప్పుడు నెట్ ఎట్లయితే క్యాన్సిల్ చేశారో అదేవిధంగా నీట్ను కూడా అప్పుడే క్యాన్సిల్ చేసి ఒక 2-3 డేస్లో ఎగ్జామ్ పెట్టుంటే అసలు ఈ సమస్య అనేది ఉత్పన్నం కాకపోయేది. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు 2 రకాలుగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఆ పాలకపక్షం అక్కడ ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అదేవిధంగా దాన్ని యూజ్ చేసి ప్రతిపక్షాలు ఏమైనా వాడుకుంటారు. కానీ దీంట్లో మొత్తం విద్యార్థుల జీవితాలన్నీ బలైపోతున్నాయి.
కాబట్టి నేను ఒక అంటే ఈ రోజు ఉన్నటువంటి ఓకే situation మీరు అంటున్నారు విపక్షాలుగా మొత్తం ఎగ్జామ్ రద్దు చేయాలని. ఎందుకు రద్దు చేయాలి బీజేపీ అంటారు. ఇది పొలిటికల్గా సాగుతున్నటువంటి ఒక ఆర్గ్యుమెంట్. కానీ ఆన్ ది అదర్ సైడ్ ఒకసారి శ్రీధర్గా దగ్గరికి వెళ్దాం. ఒక కెరియర్ కన్సల్టెన్సీకి సంబంధించి మీరు చేస్తున్నటువంటి విద్యార్థులను మోటివేట్ చేయడం, వాళ్ళకి గైడ్ చేయడం, ఆ సందర్భాల్లో పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు పిల్లలు ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు అసలు? ఇక్కడ ముఖ్యంగా ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే సార్, ఒక మన నీట్ ప్రిపరేషన్ అనేది ఇట్స్ వెరీ లెందీ. ఎందుకంటే చాలామంది పిల్లలు లాంగ్ టర్మ్ వెళ్తూ ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కాకపోవడంతో సెకండ్ అటెంప్ట్, ఎందుకంటే వాళ్ళు ఒకసారి ఆ గ్రూప్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యూచర్ అంతా నేను డాక్టర్ అవ్వాలి అని ఒక గట్టి పట్టుదలతోని వాళ్ళు ఆ గ్రూప్ తీసుకోవడం జరుగుతుంది. అది ఫస్ట్ అటెంప్ట్ రాకపోతే సెకండ్ అటెంప్ట్ వెళ్తారు. పిల్లల గురించి ఒక్కటే కాదు, ముందు ప్రొఫెసర్ వెంకటేశ్వర గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొత్తం పేరెంట్స్ వాళ్ళ లైఫ్ దాన్ని పణంగా పెట్టి చేసేటువంటి ప్రోగ్రామ్. అవునండి. వాళ్ళు ఇల్లు మారి ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో వాటి దగ్గరే ఉండి, సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు కూడా వదిలిపెట్టి అక్కడ రెంట్కి తీసుకుని బాడీ ఫ్యామిలీ మొత్తం కూడా డెడికేటెడ్ గా లైఫ్ ని ఒక కుటుంబం పణంగా పెడుతున్నటువంటి పరిస్థితి. అవునండి. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ దెమ్. ఆ పిల్లలు ద కైండ్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళు ఫీల్ అయ్యేది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలుకి ఏం జరుగుతుంది. ఇప్పుడు June 6th కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది అనుకోండి. సో 6th రిలీజ్ అవుతే మేబీ కాలేజ్ లిస్టింగ్స్ ఇవన్నీ రావడానికి ఇంకో 1 week 10 days ఉంటుంది. ఈ లోపల 8th నిజంగానే డెసిషన్ వస్తుందా లేదు మళ్ళీ వాయిదా పడుతుందా చెప్పలేము. డెఫినెట్గా మళ్ళీ ఇంకో 10 days 18th 19th ఇంకో వాయిదా పెడతారు. సో ఇది ఇంతకుముందు సార్ చెప్పినట్టు కొద్దిగా టైం తీసుకొని 10 రోజులు డిలే అయినా పర్వాలేదు, కానీ కొద్దిగా క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకు వెళ్తేనే అది నిజంగా లీక్ అయిందా లేదా అనేది ఒక క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్తేనే అది చాలా మంచిది పిల్లలకు కూడా. బట్ ఇక్కడ కౌన్సిల్ ఏదైతే మన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే, నీట్ కౌన్సిలింగ్ అనేది చాలా లెందీ ప్రాసెస్. ఇట్ టేక్స్ టైం. అది 2 months 2.5 months ప్రొలాంగ్ అవుతుంది. సో ఇదే ఎన్టీఏ ఏదైతే జేఈ మెయిన్స్ కండక్ట్ చేసినారో ఆన్లైన్లో కంఫర్టబుల్గా, దే హ్యావ్ కంప్లీటెడ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ 2 days ago అండ్ వాళ్ళకి అలాట్మెంట్స్ వచ్చేసాయి. సో ఇప్పుడైతే ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్కి అంత కంఫర్టబుల్గా మీకు కౌన్సిలింగ్స్ జరిగిపోతున్నాయి, అన్నీ జరిగిపోతున్నాయి. సో మాన్యువల్ లాజిస్టిక్ ఇష్యూస్ ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే 24 lakh క్వశ్చన్ పేపర్స్ హ్యాస్ టు బి ప్రింటెడ్ అండ్ ఆ ప్రింటింగ్ అయ్యి ప్రతి మారుమూల అంటే లొకేషన్ రీచ్ అవ్వాలి. లాజిస్టిక్ ఇష్యూస్ ఇక్కడ ఆ లాజిస్టిక్ ఇష్యూస్ కూడా చాలా పెద్ద ఛాలెంజ్. ఒకటి సార్ ఇక్కడ సమస్య ఇప్పుడు ఒక ఆపరేషన్ నడుస్తుంది సార్, ఎనస్థీసిస్ రాలేదు, పక్కనున్న డెంటిస్ట్ తో చేపిస్తాం అనలేం కదా. ద ప్రాసెస్ మస్ట్ బి శాంక్టిఫైడ్. లాజిస్టిక్స్ అవుతుందా జూలైలో మీరు చేయాలి కదా. మేమందరం కాలేజెస్లో చదివినప్పుడు June 1st week all professional colleges started. Where are we today? August. If they go by this own thing, they are going to start in August. October lo start cheyandi. I better have 4 months tarvata better doctors than 4 months mundu cheating doctors. డాక్టర్ ప్రదీప్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. ప్రదీప్ గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో బెటర్ డాక్టర్స్, కరెక్ట్ డాక్టర్స్ సొసైటీలోకి ఎలా రావాలి? ఎందుకంటే దొంగలు అయితే రాకూడదుగా, అది కూడా ఆలోచించాలిగా. అందరు పెద్దలు చెప్పినట్టు దొంగ డాక్టర్లా మంచి డాక్టర్లా అనేది పక్కకు పెడితే, ఫస్ట్ ఇక్కడ 67 members చేసిన తప్పుని 24 లక్షల ఒక 90,000 ఇంతమంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు కన్సల్టెన్సీస్కి వచ్చి వాళ్ళ ఆవేదన ఏంటంటే, ఇప్పుడు ఈ 67 మంది వల్ల జస్ట్ క్వాలిఫై అయినోడు ఏదో ఒకలా ఫారెన్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకుంటాడు, లేదంటే ఇక్కడే ఏదో ఒకలాగా ఎంబీబీఎస్ డబ్బున్నోడు బీడీఎస్ సీట్ కొనుక్కొని చదువుకోవాలనుకుంటాడు. కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొంతమంది తమిళనాడు బోర్డుకి నీట్ గురించి అవగాహన లేదండి, వాళ్ళకి ఎంసెట్ అంటే ఏంటో కూడా తెలియదు, టు బీ ఫ్రాంక్. సో అందుకని వాళ్ళ బోర్డు ఏం ఫైట్ చేస్తుందంటే, వాళ్ళు ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని దిల్ గివ్ సీట్స్. సో తమిళనాడు బోర్డు బాధ తమిళనాడుది. కానీ నీట్ ఎగ్జామ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని కరెక్ట్ స్ట్రీమ్ లైన్లోకి తీసుకురాలేనప్పుడు అలాంటి నీట్ ఎగ్జామ్ మనకు అవసరం లేదు. ఆ ఒక స్టేట్ బోర్డుకి వదిలేసేయండి, దే విల్ కీప్ దేర్ ఓన్ ఎగ్జామ్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది 2019
ఏదైతే నీట్ క్వాలిఫై కంపల్సరీ అబ్రాడ్కి వెళ్ళాలన్నా ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలని రూల్ పెట్టినారో ఆ తర్వాత నుండి ఈ కంటిన్యూస్ లీకేజ్ అనేది ఈ పేపర్ లీక్ అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఇబ్బందులు ఒక గవర్నమెంట్ వల్ల ఒత్తిడి ఏంటి, క్వాలిఫై కంపల్సరీ అవ్వాలని. సెకండ్ థింగ్, క్వాలిఫై అయినాక ప్రతి సంవత్సరం క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది. పోయిన ఇయర్ అండి నీట్ ఎగ్జామ్ జరిగింది, మన పోయిన ఇయర్ ఎటువంటి కోవిడ్ లేదు, ఏం లేదు. ఇన్ టైం రావాల్సిన రిజల్ట్స్ దే గేవ్ వెరీ లాంగ్ బ్యాక్ అండి, దే గేవ్ ఆఫ్టర్ 2 months. ఎగ్జామ్ అయిన 2 months తర్వాత ఇచ్చారు. మరి ఈ సంవత్సరం ఇంత ఎర్లీగా ఇవ్వడం కూడా ఇదొక స్వలాభాలు లేకుండా అయితే జరగదు. సో దీనివల్ల అల్టిమేట్గా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ లైఫ్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ కూడా దీనికి గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాలా? ఓకే, 67 మంది పిల్లల ఎవరైతే చీట్ చేశారని చెప్పబడుతున్నటువంటి పిల్లల లేక 24 లక్షల మంది కుటుంబాల, ఇది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం. అయితే ఈ మొత్తం ప్రాసెస్ ఎక్కడ ట్రిగ్గర్ అయింది, ఎట్లా జరిగింది, సత్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సత్య, ఓకే, అసలు షాక్కు గురి చేసిన ఈ నీట్ ఫలితాలకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. అసలు వివాదం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? 67 మంది స్టూడెంట్స్కి 720 అవుట్ ఆఫ్ 720, అది కూడా మైనస్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్లో, అంటే 100% పర్సెంటేజ్, అది కూడా నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో. ఓకే, అందులో ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఒకే సెంటర్లో 8 మంది విద్యార్థులకి 720 అవుట్ ఆఫ్ 720 ఒకే సెంటర్లో. ఇమాజిన్, 67 మంది స్టూడెంట్స్కి రావడం ఒక విశేషం అయితే ఒకే సెంటర్లో ఉన్న 8 మందికి 100% వచ్చింది. అలాగే కొంతమందికి 718, 719 కూడా వచ్చాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 100% లాగే, 0.1% మీగర్ కాబట్టి. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దెన్ పీపుల్ గాట్ సర్ప్రైజ్. 2019లో టాపర్ ఒకళ్ళే వచ్చారు, 720 అవుట్ ఆఫ్ 720, ఇది అన్ని లక్షల మందిలో. 2020లో కూడా ఒకళ్ళకే వచ్చింది, 2021లో కేవలం 3 వచ్చింది, 22లో ఒక్కళ్ళకే వచ్చింది, అండ్ 23లో 2 టాపర్స్, వేరాజ్ 24లో 67 మంది. సో దాల్ మే కుచ్ కాలా హై. ఈ డేటా చూస్తుంటే అర్థమైపోతుంది కదా, 1, 1, 2 వచ్చిన చోట 67 మందికి 720 అవుట్ ఆఫ్ 720. నెక్స్ట్ స్లైడ్లో ఇంకా ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్తాను నేను. ఎందుకంటే 2021లో 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 8 లక్షలు దాదాపుగా పాస్ అయిన విద్యార్థులు. వీళ్ళందరికీ ర్యాంకులు రాలేదు, వీళ్ళు కేవలం పాస్ అయిన, అంటే ఒక కట్ ఆఫ్ మార్క్స్ దాటి పాస్ అయిన విద్యార్థులు 0.5% అనుకున్నాం, అంటే 50% మాత్రమే. 22లో 17.5 లక్షల మంది రాస్తే 10 లక్షల మంది, 23లో 20 లక్షల మంది రాస్తే 11.5 లక్షల మంది పాస్ అయిన వాళ్ళు, అంటే కట్ ఆఫ్ దాటి పైకి వెళ్ళిన వాళ్ళు. దీస్ ఆర్ ఆల్ నాట్ ర్యాంకర్స్. 24లో ఇప్పుడు 23 లక్షల మంది రాస్తే 10 లక్షల మంది ఫెయిల్ అయిపోయారు, అంటే వాళ్ళు కనీసం కట్ ఆఫ్ మార్క్ కూడా అందుకోలేకపోయారు. కట్ ఆఫ్ మార్క్ అందుకోలేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్న చోట 720 అవుట్ ఆఫ్ 720 67 మందికి వచ్చింది. అసలు ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ఈ పాత్రధారులు ఎవరు ఎలా బయటకు వచ్చింది. దీని అందరికీ మాస్టర్ మైండ్ సికందర్ అనే వ్యక్తి. ఏది వీళ్ళు బయటపడిన తర్వాత, బీహార్లో ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత, ఈ సికందర్ అనే వ్యక్తి ఈ పేపర్ లీక్ చేసిన వ్యక్తి నితీష్కి ఇచ్చాడు. ఈ నితీష్కి అమిత్ ఆనంద్ అనే ఒక సన్నిహితుడు హెల్ప్ చేశాడు. సో వీళ్ళ 3 ద్వారా పేపర్ ఎవరికి వచ్చింది? అనురాగ్ యాదవ్ అనే ఒక విద్యార్థికి అందింది. ఆ అనురాగ్ యాదవ్ ఒక్కడే చేశాడా? ఒక 10 మంది కలిసి గుంపుగా కూర్చుని రాత్రంతా బైహార్ట్ బట్టి కొట్టారు. 67 మంది నెంబర్ 1 పొజిషన్లో రావడం ఒకటే కాదు, దాంతోపాటుగా ఈ 720 మార్కులకి 718, 719 మార్కులు రావడం కూడా మొత్తం వ్యవహారంలో చాలా సస్పీషియస్గా ఉంది. అది కూడా ఒక పెద్ద వివాదాస్పదమైన అంశం. ఆ విషయంలో వాసిరెడ్డి గారు మీరేమంటారు? ఎందుకంటే మనకి కట్ అయితే 4 మార్క్స్ కట్ అవ్వాలి, ఇంతకుముందు మన ప్రొఫెసర్ గారు చెప్పారు, కానీ 1918 అలా వస్తాయి. అసలు వీళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళకి పేపర్ ఇవ్వడంలో లేట్ అయింది కాబట్టి ఎప్పుడో జడ్జిమెంట్ ప్రకారం గ్రేస్ మార్కులు కలిపాం. అసలు అది కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. గ్రేస్ మార్కులు వాళ్ళు ఇచ్చిన దానికి ఒక కొలపద్దంటూ లేదు. 5 నుంచి 80 మార్కుల వరకు గ్రేస్ మార్కులు కలిపారంటున్నారు. అసలు గ్రేస్ మార్కులు కలిపే పద్ధతి, టైం లేట్ అయితే ఆ టైం ఎక్స్టెండ్ చేసి రాయిస్తారా, లేకపోతే గ్రేస్ మార్కులు? మనం అడగాల్సిన ప్రశ్న ఎందుకు లేట్ అయింది అంటే నువ్వు కనీసం ఆ పరీక్షను సరిగ్గా నిర్వహించలేవని తెలిపోతుంది. అందుకే చెప్పాను, నీట్ కన్నా ముందు రద్దు చేయాల్సింది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎన్టీఏ ముందు రద్దు చేయాలంటే అంతే. ఎన్టీఏ లాస్ట్ టైం కూడా పీజీ ఎగ్జామ్ కండక్ట్ చేసి అందరికి ఎలిజిబిలిటీ ఇచ్చేసింది, దాంట్లో 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ చేసేసి. ఇప్పుడు వారందరికీ లీక్ అయింది అనడము నేను దాన్ని కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అనురాగ్ యాదవ్కి వచ్చింది 185 మార్కులు అండి. మొత్తం మీద పేపర్ లీక్ అయినా బట్టి కూడా కొట్టలేక
అనురాగ్ యాదవ్కి వచ్చింది 185 మార్కులు. అతను మార్క్ షీట్ కూడా రిలీజ్ చేశారు. హీ ఈస్ ది కింగ్ పిన్ అని అంటున్నారు. ఆ సికందర్ యాదవ్ వీరి మామనే, ఆ సికందర్ అనే వారు, అతను లీక్ చేశాడు. అతను ఎవరు? అంతకుముందు ఆర్జేడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యొక్క క్లోజ్ ఎయిడ్ మనిషి. కాదు అంటే క్రిటికల్ పాయింట్స్. పేపర్స్ కాస్త ఈజీగా ఉన్నాయి. మార్క్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా జరిగిందని. ఎందుకంటే నా ఫ్రెండ్ పిల్లలు కూడా రాశారు. వాడు నెక్స్ట్ డేనే మార్క్స్ వచ్చినప్పుడు కూడా నాకు కాల్ చేసి, కిషోర్ ఈసారి విపరీతమైన ఇన్ఫ్లేషన్, అంటే 650 కట్ ఆఫ్ వచ్చేసరికి కొన్ని వేలల్లోకి వెళ్ళిపోయింది ఈసారి అనేది అది చూస్తున్నాం. అంటే నేను ఏమంటున్నానంటే 67 ఎవరైతే ఉన్నారో అందులో నిజంగానే లీక్ అయిన వారు ఎవరైనా ఉండొచ్చేమో కానీ ఈరోజు మనము అనే స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే 67 కూడా పేపర్ లీక్ అయ్యేవారు ఈజీ వచ్చింది అని అన్నారు. అంటే మనము ఇప్పుడు వాళ్ళు పిల్లలేనండి, నిజంగానే టాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటే. ఇంకొకటి 718, 719 స్టాటిస్టికల్లీ ఇంపాసిబుల్ అని అన్నారు. నేను కూడా ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎట్లా వస్తాయి? 4 అన్నా తక్కువ రావాలి, 5 అన్నా తక్కువ. గ్రేస్ మార్క్స్ అంటే వన్ టైం ఏమవుతుంది అని అంటే మనము వెన్ వి గెట్ క్యారీడ్ ఆన్ ఇన్ ది డిబేట్ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈ నీట్ ఎగ్జామ్ రాసేస్తే డాక్టర్ అయిపోతారేమో అనుకున్నాను ఒక క్షణానికి. కాదు, వాళ్ళకి మళ్ళీ పరీక్షలు ఉంటాయి అనుకుంటా. ప్రతి సంవత్సరం ఉండి డైరెక్ట్గా డిగ్రీ అయితే సంపాదించాలి, అందులో కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక్క విషయం అంటే నేను అనేది ఏంటంటే, లీక్ అనేది జరిగింది అని అంటే కఠినంగా శిక్షించాల్సిందే. ఎన్టీఏలో కంటిన్యూస్గా మిస్టేక్స్ అవుతున్నాయి, లీక్లు అవుతున్నాయి అని అంటే వారిని కూడా ఇది చేయకుండా మొత్తం దాంట్లో 720కి 720 తెచ్చేసుకుని వాడు రేపు పొద్దున ఇదే పద్ధతి రేపు పొద్దున మిగతా సందర్భాలు కూడా అవలంబించడం. అందుకోసమే కదా నా దృష్టికి రాలేదు. కానీ అయినప్పుడు లీక్ అయినప్పుడు తప్పనిసరిగా వాళ్ళని శిక్షించాల్సిందే. నేను కాదనట్లేదు, కానీ వి కాంట్ పెయింట్ ఎవ్రీబడి బై ది సేమ్ బ్రష్ అంటున్నాను. ఉండొచ్చు సార్, కరెక్టే. అదే బ్లాక్ షీప్స్ మధ్యలో ఒక తెల్లగొర్రె కూడా ఉండొచ్చు, చదువుకున్నవాడు కూడా ఉండొచ్చు, కాదనడానికి. ఇక్కడ ఒకటే అంశం అండి నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ఎన్టీఏలో లీక్ అయితే లీక్ ఉండొచ్చు అని చెప్పేసి బీజేపీ పార్టీ అన్నప్పుడు ఆయన్ని చైర్మన్ ఎంక్వైరీ కమిటీకి ఎట్లా వేశారు? చెప్తాను సార్. ఒక జస్టిస్ మీద ఒక అలిగేషన్ వచ్చింది సార్. ఆ కమిషన్ కూడా ఆయననే ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ రోజుల్లో ఎంక్వైరీ జరిగింది. ఎందుకంటే జ్యుడిషియరీ గురించి మనం మాట్లాడదు కాబట్టి తర్వాత ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యాడు. అట్లాంటి బీజేపీలో నిరంతరం జరుగుతుంటాయి. మిత్రుడు ఏం చేస్తున్నా అంటే సబ్జెక్ట్ మొత్తం కూడా ఆ 67 మంది గురించి దాంట్లో ఎవరో చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు తప్పితే అసలు పేపర్ లీక్ అయిందా లీక్ కాలేదా అని చెప్పేసి దాని గురించి మాట్లాడలేదు. ఒకవేళ పేపర్ ఏం చేస్తారు సబ్జెక్ట్ 67 మెంబర్స్ కాదు సబ్జెక్ట్. ఒకటే సెంటర్ లో సీరియల్ గా కూర్చున్న ఆరుగురికి ఫుల్ మార్క్స్ వచ్చినాయి. దేర్ ఇస్ ద కాన్స్పిరసీ. అసలు అక్కడ ఉంది. ఒకటే సెంటర్ లో సీరియల్ గా కూర్చున్న ఆరుగురికి ఫుల్ మార్క్స్ ఏ రకంగా వచ్చినాయి, అక్కడ కాన్స్పిరసీ ఉంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించిన సంస్థ పైన మీరు 1500 మందికి రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అంటారు. ఒకసారి మార్కులు ఇచ్చినప్పుడు నీట్ లో మనం కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు 1-2 మార్కులతోటి పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్ లో సీట్ ని కోల్పోతారు. ఏ రకంగా 1500 మందికి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వీళ్ళకి కౌన్సిలింగ్ కొనసాగించి తర్వాత వాళ్ళకి మంచి మార్కులు వస్తే వీళ్ళ మధ్యలో ఏ రకంగా ప్లేస్ చేస్తారు? ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నాయి అనేది మనం నోటీస్ చేసుకోవాలి అంతే. 67 స్టూడెంట్స్ ఎవరైతే 720 స్కోర్ చేసినారో సార్, ఇక్కడ ఏంటంటే కీ ఛాలెంజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీకు రిజల్ట్స్ వచ్చే ముందు. సో ఆ కీ ఛాలెంజ్లో చేసిన పిల్లల్లో దెర్ ఈజ్ వన్ క్వశ్చన్. ఆటమ్స్ ఫిజిక్స్ చాప్టర్ నుంచి ఆటమ్స్ అనే ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి ఆటమ్స్ అనే చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్కి మనకు ఎవ్రీ ఇయర్ ఎన్సీఆర్టీ జనరల్ సబ్జెక్ట్ బుక్స్ రిలీజ్ చేస్తుంది. అది ఓల్డర్ వర్జన్ ఆఫ్ బుక్ లో 2019 లో ఒక ఆన్సర్ ఉంది, 2023 లో ఒక ఆన్సర్ ఉంది. సో ఆ ఛాలెంజ్ లో 44 స్టూడెంట్స్ కి 720 కన్వర్ట్ అయినాయి. అంతకుముందు వాళ్ళు 715 మీద ఉన్నారు. ఆ క్వశ్చన్ కి 2 క్వశ్చన్లు కరెక్ట్ అని చెప్పి ఆన్సర్ ఇచ్చింది ఎన్టీ. సో అక్కడ అవ్వడంతో ఒక 44 మెంబర్స్ జంప్ అయినారు. జంప్ అయ్యి 67 లో 44 మెంబర్స్ ఉన్నారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మన గ్రేస్ మార్క్స్ కలిపిన వాళ్ళల్లో 6 మెంబర్స్ ఉన్నారు ఈ 67 లో. సో మీరు ఓవరాల్ గా చూసుకుంటే ఆ 6 మెంబర్స్ పక్కకు జరిపిన
స్టాండర్డ్గా 61 వచ్చినారు 720. వాసిరెడ్డి గారు react అవుతారు. వాసిరెడ్డి గారు. ఇప్పుడు just ఎగ్జామ్ కనుక ఈ కాంట్రవర్సీ లేకుండా జరిగి ఉంటే 50-55 వేల మంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలకి కాస్త అదే సంఖ్య ప్రైవేట్ అంటే 1,00,000 మంది 22 లక్షల మంది ఫెయిల్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఈ కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కాదు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక కుటుంబంలో 4 మినిమం, ఇంకా బంధువులు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ ఏజెన్సీ నిర్వాహకం లేదా ప్రభుత్వ నిర్వాహకం వల్ల మా వాడు లేదా మా అమ్మాయి డాక్టర్ కాలేకపోయారని ఆ కోపం పగాను అనేది చాలా కాలం పాటు ఉంటే రాజకీయంగా ప్రభుత్వానికి ఇది ప్రిసేజ్ పోకుండా రద్దు చేస్తే మంచిదండి. లేకపోతే ఏమాత్రం టెక్నికాలిటీ మధ్యలో దాక్కున్నా ఇంతమంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అండి, మళ్ళీ 1 ఇయర్ రిపీట్ చేయాలి లేదంటే వేరే కోర్సులో చేరాలి. కాబట్టి చాలా సున్నితమైన అంశం. దీన్ని పాలక వర్గాలు రవిచంద్ర గారు కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తున్నారు. రవిచంద్ర గారు, ఒకటి 67 మందా 40 మందా ఇట్స్ Irrespective. టేక్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, Yeah. ఒక్క డ్రాప్ ఆఫ్ ఇంక్ వేయండి. డస్ ఇట్ పొల్యూట్ ఇట్ ఆర్ నాట్ ఇస్ ద క్వశ్చన్ అండి. హూ ఆర్ వి ట్రైంగ్ టు సపోర్ట్? ఆర్ యూ టెలింగ్ మీ కిషోర్ గారు మాట అన్నారు ఇప్పుడే. కిషోర్ ఒక్క నిమిషం, మీ మాటకే కంటిన్యూ. కిషోర్ గారు మాట అన్నారు, నీట్ రాసేయంగానే మీరంతా డాక్టర్లు అయిపోతారా, నాకు డౌట్ వచ్చింది మీ డిబేట్ చూస్తుంటే అందుకే అని దొంగతనం చెప్పి. చేసి ఆయన వాళ్ళని ఇచ్చేస్తారు. కిషోర్ గారు చాలా వెటకారంగా ఇప్పుడు నీట్ రాసేయంగానే వీళ్ళందరూ డాక్టర్లు అయిపోతారా, నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే ఇంకా చాలా లేయర్స్ ఆఫ్ ఎగ్జామ్ ఉన్నాయి కదా. నేను ముందే అన్నాను, దేర్ టేక్ దేర్ నెరేటివ్ అండి, వాళ్ళు చెప్పిందే నిజము. మేము గ్రేస్ మార్క్స్ ఎందుకు ఇచ్చామంటే కొంతమందికి మేము పేపర్లు ఇవ్వడం మా వల్ల లేట్ అయింది, అందుకే మాకు మార్కులు ఇచ్చాము. నువ్వు ఒక రూమ్ లో 40 మంది కూర్చుంటే 5గురికి పేపర్ తర్వాత వెంకటేశ్వర లాజిక్ గా ఉందా ప్రొఫెసర్ వెంకటేశ్వర గారు? వెంకటేశ్వర ఏదన్నా లాజిక్ ఉందా అసలు వీళ్ళు చేసే ఈ గ్రేస్ మార్కులు దాంట్లో? ఇక్కడ 1563 స్టూడెంట్స్కు గ్రేస్ మార్క్ ఇవ్వడం అనేది బేసికల్గా రాంగ్. యూజువల్గా సెంటర్ ఇంటిగ్రిటీ చూసి సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్రైమ్ ఇంపార్టెన్స్. అవును, మన ఫ్రెండ్ చెప్పినట్టుగా ఒకటే సీక్వెన్స్ లోపల 7 మందికి సేమ్ మార్క్స్ 720 రావడం ఏంటి? పాట్నా లోపల, హర్యానా లోపల ఒక సెంటర్లో వరుస నంబర్లకు ఆ మార్క్స్ వచ్చినవి. ఆ ఇంటిగ్రిటీ అండ్ ఇన్విజిలేషను వీళ్ళ మీద హార్ష్ స్టెప్స్ తీసుకోవాలా. ఆ సెంటర్లో ఎక్కడైతే లేట్గా ఇచ్చారో పేపరు, వాళ్ళు మెయిన్ సెంటర్ వాళ్ళతోటి పర్మిషన్ తీసుకొని టైం ఎక్స్టెండ్ చేసుకోవాలి, వాళ్ళని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉండే. వాళ్ళకి గ్రేస్ మార్క్ ఇవ్వడం అనేది ఫూలిష్నెస్, అది వెరీ రెడిక్యులస్. గవర్నమెంట్ ఎంత ఫూలిష్గా ఉందో తెలుస్తుంది దీనివల్ల. ఒక పేపర్ అవుట్ అయింది అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అక్కడ బ్రోకర్స్. అది వాళ్ళ టెంటకిల్స్ అన్ని స్టేట్స్లో ఉన్నవి, వాళ్ళ రిలేషన్షిప్స్ అన్ని స్టేట్స్లో ఉన్నవి. వేరే స్టేట్కు వాడు అమ్ముకోలేదని నందకుమార్ గారు, మీ మాట కొనసాగింపుగా ఒక చిన్న అప్డేట్ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జామ్ కండక్ట్ చేసే వ్యవహారానికి సంబంధించి 339 సెంటర్ల మీద దర్యాప్తు జరిపిస్తే అందులో 186 సెంటర్లో సీసీ కెమెరాలు లేవు. చూడండి, దాన్ని బట్టి ఏ ప్రాతిపదికన అక్కడ ఎంత లేట్ వచ్చాడని, ఎన్ని మార్కులు ఇవ్వాలని, దానికి ఏదైనా ఒక బేస్ గానీ శానిటీ గానీ ఉందనుకోవాలి. 67 ఇస్ నాట్ యువర్ మ్యాజిక్ నంబర్. ఎందుకంటే మీరు చెప్పినట్లు రాత్రంతా కూర్చొని బై హార్ట్ చేశాడు. ఆ బై హార్ట్ లో కూడా నాలాంటి ప్రబుద్ధుడు ఉంటాడు, 10 మర్చిపోయి 90 గుర్తుపెట్టుకోలేదు. అన్ఫేర్ అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ 718, 715. I just wanted to add a point to that. ఒక్క నిమిషం అండి, అందుకే ఇంటిగ్రిటీ ఆఫ్ ద సెంటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. I just want to మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు వారు చెప్పిన దానికి ఏదైతే సెంటర్లకి సంబంధించి ఆ సెంటర్లో ఏదైతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేసింది అనేది ఎన్టీఏని ఎందుకు ఇంటిగ్రేట్ టార్గెట్ చేస్తున్నారంటే ఆ గ్రేస్ మార్క్స్ వేయాలనే డెసిషన్ ఇమీడియట్ గా ఎన్టీఏ తీసుకొని అంతమందికి వేసింది. ఓకే, సో ఇన్ కేస్ హయ్యర్ పీపుల్ అంటే కాన్స్పిరసీ అంటే జనరల్ పబ్లిక్ వ్యూ ఏంటంటే పెద్ద ఎత్తులో ఇన్వాల్వ్ లేకపోతే అంత పెద్ద డెసిషన్ ఇమీడియట్ ఏ రకంగా తీసుకుంటారు, ఏ ప్రాతిపదికన తీసుకోరు, ఎవరికో బెనిఫిట్ చేయడం కోసం. ఒక మాట, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఎలా రాదు, కనీసం అబద్ధాలు చెప్పడం కూడా రాదని ప్రూవ్ అయిపోతుంది. సిస్టమ్ లో తప్పు ఉన్నప్పుడు ఎందుకు ఆ సిస్టమ్ సెట్ చేయట్లేదు? లాస్ట్ ఇయర్ 0% వాళ్ళకు పీజీఎన్ చేయడం అనేది అయిందండి. ఈ రోజు నేను ఎంసీఐ ప్రీవియస్ గవర్నమెంట్ లోపల ఎంసీఐని ఫేస్ చేశా. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ యూజువల్గా ఎంత ఇదిగా నేను ఈ రోజు కూడా నేను అసెసర్స్ని ఫేస్ చేస్తున్నా యాజ్ ఎ మెడికల్ కాలేజ్ డీన్గా.
అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అప్పుడు కేతన్ దేశాయ్ ఒక్కని పేరే ఉండే, ఇప్పుడు ఎంతో వందల మంది కనబడుతున్నారు నాకు. ఒక ఎస్ఎస్ఆర్ అయితే రాత్రి 8 గంటల వరకు వాడికి డబ్బులు ముట్టకపోతే సైన్ చేయలేదు వాడు. ఇట్లాంటి వ్యవస్థను ఎక్కడ ప్రక్షాళన చేయాలా, ఎవరు ప్రక్షాళన చేయాలా? మొత్తం వ్యవహారంలో 14వ తారీఖు రావాల్సిన రిజల్ట్ 4వ తారీఖు వచ్చింది. ఎక్కడైనా సరే మీరు కూడా చాలా ఎగ్జామ్స్ జరుగుతున్న తీరు చూస్తూనే ఉంటారు. తొందరగా వచ్చింది. సో బేసికల్లీ ఏంటంటే ఈవెన్ సార్ చెప్పిన నీట్ లాస్ట్ ఇయర్ కూడా 0 అంటే వితౌట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి కూడా సీట్స్ ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి సీట్స్ మిగిలిపోతున్నాయి మెడికల్ కాలేజెస్లో. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ అండ్ టు బి ఫ్రాంక్ బికాస్ చాలా మంది నీట్లో క్వాలిఫై అవ్వలేకపోయి తర్వాత కౌన్సిలింగ్స్ దే ఆర్ గెట్టింగ్ క్వాలిఫైడ్, అంటే కట్ ఆఫ్ పెంచుకుంటూ రావడం అలా. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి, ఈ ఎగ్జామ్ గవర్నమెంట్ కండక్ట్ చేయలేనప్పుడు దానికి స్టూడెంట్స్ ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు టు బి ఫ్రాంక్. సో నీట్ ఇప్పుడు రాసిన వాళ్ళు ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండే ఈ ఎగ్జామ్స్ ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి ఇండియాలో. ఈవెన్ ఫారెన్ స్టూడెంట్స్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి వస్తున్నారండి. మీరు నమ్ముతారో నమ్మరు, మన కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆయుష్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, హోమియోపతి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారండి? వాళ్ళకి ఏమొచ్చండి మెడిసిన్ గురించి? ఫేక్ డాక్టర్స్ ఎక్కడో లేరండి, ఇండియాలోనే ఉన్నారు. హూ ఈస్ డూయింగ్ దిస్ ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి, వీళ్ళే అలోపతిగా యాక్సెప్ట్ ఎలా చేస్తారు? రియాక్ట్ అవుతారు. ఒక్క నిమిషం. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం నిజంగా డాక్టర్ల కొరత అనే అంశం మీద ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఆ అంశం ప్రాతిపదికన ఇట్లా వ్యవస్థలు మనం భ్రష్టు పట్టించవచ్చా అన్నది ఇప్పుడు చర్చ. డాక్టర్ల కొరత అనేది లేదండి జనరల్గా, ఎందుకంటే వాళ్ళకి అసలు ఎంప్లాయ్మెంట్ ఇస్తే కదా. నేను ఒక 100 హాస్పిటల్స్ ఇస్తాను, సారీ టు ఇంటరప్ట్ అండి. హైదరాబాద్లో ఒక 100 హాస్పిటల్ పేర్లు చెప్తా, హూ ఆర్ వర్కింగ్ అంటే హోమియోపతి, ఫార్మ్ డి, హోమియోపతి, ఆయుర్వేదిక్ చేసిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. నా దగ్గర లిస్ట్ ఉంది, ఎందుకంటే నాకు హాస్పిటల్ ఉంది, నేను చూస్తున్నా కదా. సో ఎంబీబీఎస్ డాక్టర్స్ దొరకట్లేరండి టు బీ ఫ్రాంక్, హైదరాబాద్లో లేరండి. ఎందుకు? నీట్ ఎంసీఏ క్వాలిఫై కాని వాళ్ళని మన టీవీ9 ఛానల్ లాస్ట్ ఇయర్ రైడ్ చేసిందండి, అందరిని పట్టుకుంది డాక్టర్స్. సో వాళ్ళని పట్టుకున్నాం మనము. సో ఇప్పుడు వీళ్ళని పట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఆయుర్వేదిక్ హోమియోపతిని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాం? వెంకటేశ్వర గారు, ఇక్కడ వ్యవస్థలో ఇన్ని లోపాలు పెట్టుకుని ఇట్లాంటి సిస్టమ్ పెట్టుకుని ఇలా పిల్లల్ని బయటికి రేపు పొద్దున పంపించడం మొదలు పెడితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి, క్రిమినల్స్ ఎక్కువైపోతారు ఇక. ఎందుకంటే వేరే కంట్రీస్కి మనకి ఏంటంటే వేరే కంట్రీస్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. సో మన దగ్గర అది కాస్ట్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఒక వ్యక్తి సంపాదించినటువంటి దాంట్లో మోర్ దాన్ 50% ఎడ్యుకేషన్కే పోతుంది, మిగతా 25% హెల్త్కి పోతుంది. వాడికి మిగిలేదేంటి? ఇంకా ఏం మిగలదు. అదే వేరే కంట్రీస్లో ఏంటంటే ఈ 2 ఫ్రీ ఉంటాయి కాబట్టి మనిషి హ్యాపీగా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు. మన దగ్గర ఫస్ట్ ఆలోచన సరిపోద్దు ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి. మరి అలాంటి వాడు రేపు ఇట్లా ఈ 720 మార్క్స్ రావటం అనేది ఒక వ్యక్తికి అది నెవర్ అండి. అది 720 మార్క్స్ అవుట్ ఆఫ్ 720 ఎవరికి కూడా రావు. మీరు ఇంతకుముందు చెప్పారు 19, 20, 20లో టాపర్ అనే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఒకసారి చెప్పండి. అంటే అవుట్ ఆఫ్ ది 100కి 100 వచ్చినాయా? ఒకళ్ళిద్దరికి వచ్చాయి. 1, 2 ఈజ్ ఓకే, ఎక్సెప్షనల్ ఉంటుంది. రావండి, 100కి 100 రావండి. అది కూడా మ్యానిపులేషన్ అంటారా? అంటే నేను చెప్తున్నాను 100కి 100 రావటం అనేది మాత్రం అది హైలీ ఇంపాసిబుల్. అదే, ఎందుకంటే మేము ఒక ప్రొఫెసర్స్గా ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం, ఎన్నో కండక్ట్ చేసినాం కదా. సో 100కి 100 రావటం అనేది మాత్రం అది జరగని పని. అది మరి అది ఎట్లా జరిగిందో ఏంటో తెలియదు కదా. అయితే ఇంకొకటి స్మాల్ రిక్వెస్ట్, సారీ టు ఇంటరప్ట్ అండి. యాక్చువల్గా ఇందాక రష్యా, యుక్రెయిన్ ఇక్కడ చదివచ్చిన వాళ్ళు క్వాలిఫై అవ్వలేరు ఇవన్నీ అంటున్నారు. అది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళ దగ్గర సెంట్రలైజ్డ్ ఉంది, వాళ్ళ దగ్గర కంప్లీట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజెసే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ప్రైవేట్, మనం ఎంటర్టైన్ చేసిన ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆ కంట్రీస్లో లేవు. సో 5 మందిలో ఒకరే పాస్ అవుతున్నారండి ఎగ్జామ్. పాస్ అవ్వని అవ్వకపోనియండి, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంట్రీస్ యూ కెన్ ట్రావెల్ అండ్ స్టడీ పీజీ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ పాస్ అవ్వకపోవడం అంటే, ఇప్పుడు ఇండియాలో 1,00,000 మంది ఎంబీబీఎస్ చేస్తున్నారు, అక్కడ ఫారెన్లో 4 లక్షల మంది ఎంబీబీఎస్ చేస్తున్నారు. మరి 4 లక్షల మందిలో ఇక్కడ ఇండియాలో రేపు నెక్స్ట్ పెడితే ఎంతమంది పాస్ అవుతారో చూడండి. అండ్ సెకండ్ థింగ్, మనం కూడా ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తేనే మనకి అభివృద్ధి అవుద్ది. ఈ ప్రైవేట్ కాలేజెస్ వల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. మన ఫారెన్ లో రష్యాకి వెళ్తే, చైనాకి వెళ్తే దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ రీసెర్చ్ అండి. మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో న్యాయం జరగదు. అది
ఎందుకనంటే మీకు గవర్నమెంట్ కాలేజీలలో మెడికల్ కాలేజీలు కానీ డెంటల్ కాలేజీలు సరిగా వచ్చినటువంటి వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. మీకు ప్రైవేట్లో పోయేవాళ్ళు ఏంటంటే డబ్బులు కట్టేస్తాడు, డిగ్రీ ఇచ్చేస్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుంది, రేపు అతను బయటకు వచ్చేసి సార్ అది ఒక చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్ట్, చాలా డీటెయిల్ గా మనం చర్చించాల్సిన అంశం. ఇంతమంది పాపులేషన్ లో గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేయగలుగుతుంది, ఇది ఒక సెపరేట్ చర్చ అది. సార్ ఇప్పుడు మళ్ళీ ఆ చర్చలోకి వెళ్తే కొద్దిగా డైవర్ట్ అవుతుంది. సార్ ఒక పాయింట్ అండి, మెడికల్ ఎంసీఐ ఉన్నప్పుడు ఎంసీఐనే పెద్ద కరప్ట్ బాడీ, దానికి ఎవిడెన్సెస్ అక్కర్లేదు, బాగా అందరికీ తెలుసు. అప్పుడు కనీసం ఒక స్థాయిలో ఉండేదట. ఒక ప్రొఫెసరు సరిగ్గా రాయకపోతే ఎంబీబీఎస్ 5 సంవత్సరాల్లో ఫెయిల్ చేస్తే అది జరిగేది. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చాక ప్రొఫెసర్ ఆశ్రయించుకోవాలి ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే, ఫెయిల్ అయిన విద్యార్థి కాదు ప్రొఫెసర్ గుంజీలు చేయాల్సిన పరిస్థితి. అంటే ఏంటి, అందరినీ పాస్ అయ్యమని ఇండైరెక్ట్గా చెప్తారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు వచ్చి మనకు ట్రీట్మెంట్ ఇస్తారు, అంటే మన ప్రాణాలతో ఆడుకుంటారు. ఒక నీట్ ఎగ్జామ్ పాస్ కానివాడు ఎంటర్ అయిపోయి మేనేజ్ చేసుకుంటూ 5 సంవత్సరాలు పాస్ అయిపోయి శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా బయటకు వస్తాడు. వాళ్ళు పీజీ వచ్చినా వస్తుంది, మనకు సర్జరీలు చేసేస్తారు. పేపర్ ముందు వచ్చినా కూడా బట్టి కొట్టి చదవలేనటువంటి వాడు 185 వచ్చాయి కదా. మన దగ్గరే చీప్ అండి, మన దగ్గరే చీప్. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మన దగ్గర చీప్. కాస్ట్ గురించి కాదండి, కాస్ట్ కూడా ఒక ప్రాబ్లం ఉండదు కాదంటే, క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ ని అధిక ధరకు ₹1 కోటి పెట్టి నాసిరకం మెడికల్ చదువు తీసుకోవాలి. మెడికల్ కాలేజెస్లో పోయిన తర్వాత డాక్టర్స్ ఫ్రమ్ ఇండియా హూ గో టు డూ పీజీ అబ్రాడ్, they are much better doctors than doctors from America. Yes. Our training in India for doctors is top class. Okay. The facilities that our government hospitals have may not be the best, but the patients are well looked up. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి అన్నది ఇప్పుడు ముందున్నటువంటి ఒక ప్రశ్న. 24 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళందరినీ కన్ఫ్యూజన్లో పెట్టేసినటువంటి ఈ స్కామ్ తర్వాత ఏం చేయాలంటారు వెంకట్ గారు? ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయాలి, అదొకటే సొల్యూషన్. ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేస్తే అట్లీస్ట్ ఆ పిల్లగాడు నేను రాసిన దానికి నాకు మార్కులు వచ్చినాయి, ట్రాన్స్పరెన్సీగా జరిగిద్దని ఒక నమ్మకం వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఐ రిసీవ్డ్ ఏ మెసేజ్ లాస్ట్ టైం నీట్ రాసినప్పుడు ఐ గాట్ సో అండ్ సో మార్క్స్. ఆ సో అండ్ సో మార్క్స్ నాకు 27,000 ర్యాంక్ వచ్చింది. ఈసారి నీట్ కూడా సేమ్ మార్క్సే వచ్చాయట, కానీ ర్యాంక్ వాజ్ 60,000. ఇన్ఫ్లేషన్ అయింది కదా. సో అటువంటి వాళ్ళకి నిజంగా ఇప్పుడు రీ ఎగ్జామ్ పెడతానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, సందేహం లేదు. సత్య గారు మీరు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటే, మీరు చెప్పిందే కరెక్ట్. మీకు ఏదైతే మెసేజ్ వచ్చిందో స్టూడెంట్గా, అంటే మేమందరం కూడా ఎంసెట్ రాసి వచ్చాం కాబట్టి ఈ రోజున్న మార్క్స్ కి నేను గతంలో వచ్చిన మార్క్సే ఈసారి కూడా వచ్చాయి, పేపర్ కూడా అదే వచ్చింది. కానీ ర్యాంక్ నాది ఎందుకు పెరిగింది అని కంపారిజన్ చేసినప్పుడు మీరు అన్నట్టుగా 23 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. దాంట్లో 67 మందికి ఇప్పుడు ఎయిమ్స్ లో వచ్చింది, ఢిల్లీ ఎయిమ్స్ లో సీట్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? 60 మందికి సీట్ ఇచ్చారు. దాంట్లో 67 మందిలో వాళ్ళే ఉన్నారండి, వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా ఈ ఫేక్ స్టూడెంట్స్ తో నిండిపోతే మరి పొద్దుగాల ఏం ప్రోడక్ట్ ఇస్తాం మనం? కాబట్టి ప్లీజ్ దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, 1563 మందికి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని అంది. ఆ 1763 మంది కండక్ట్ చేసిన రీ ఎగ్జామే 23 లక్షల మంది కండక్ట్ చేసిన. రాకేష్ గారు ప్రాక్టికల్గా పోతే ఇప్పుడు కౌన్సిలింగ్ ఆపమంటేనే 8th విచారణది, కౌన్సిలింగ్ది అని చెప్పి నడుస్తున్న సందర్భంలో మీరు అన్నటువంటి వ్యవహారం జరుగుతుందంటారా? జరగాలి అంటే మొత్తం అసలు దేశం అంతా ఈ పేపర్ లీక్ అయింది. అసలు ఆ మాటకు వస్తే వాళ్ళ నాయకుడు ఏం చెప్తున్నారు, అసలు నీటే వద్దు, ఇచ్చేసేయండి, మా స్టేట్కి ఇచ్చేసేయండి, మేము చేసుకుంటాం. స్టాలిన్ కూడా కదా అదే కదా అడుగుతున్నది. నాయకుడు చెప్పిందే కరెక్ట్ సార్. నీట్ ఎగ్జామ్ అనేది అసలు మన ఇండియాకి అవసరం లేదు. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ నీట్ మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కూడా మీరు సెంట్రలైజ్ చేసి ఒక ఎగ్జామ్ పెట్టాలి. ఉన్నాయి కదా, ఐఐటి ఉంది. ఆగ్రాలో నేను చెప్తున్నా సార్, యూపీలో ఇంజనీరింగ్ సీట్ మనకన్నా ఎక్స్పెన్సివ్ సార్. ఇక్కడ ఇంజనీరింగ్ సీట్ చాలా చీప్. మరి దాన్ని కూడా ఎంబీబీఎస్ ని కూడా మనం అదే విధంగా మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉండేలా ఫీ స్ట్రక్చర్ చేస్తే ఎందుకు సార్? అవసరం ఏముంది? అబ్రాడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సీట్స్ పెంచొచ్చు. ఈ నీట్ ఎగ్జామ్ నీటే వద్దంటారు.
లేదు సార్ ఫీజు ఒక్క నిమిషం, శ్రీధర్ గారు, ఇంకొక ఆప్షన్ చెప్తాను. ఒక్క నిమిషం. అసలు ఎగ్జామే అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే అది మళ్ళీ వేరే చర్చ. అమెరికా లాంటి దేశాల్లో అయితే ఏ శ్రీధర్ గారు, కాలేజ్ తమిళనాడు దేశంలో దేశంలో లేరా సార్ అనుకోండి. డాక్టర్స్? తమిళనాడు స్టేట్ లో లేరా సార్ డాక్టర్స్? ఇప్పుడు మన స్టేట్కి సంబంధించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఏదైతే ర్యాంక్ కంపారిజన్ మాట్లాడుతున్నామో మనము, సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి, లాస్ట్ ఇయర్ మనకి 460 మార్క్స్ అంటే 1,60,000 ర్యాంకుకి ఇక్కడ ఫైనల్ ఫ్రీ సీట్ వరకు వచ్చింది. అదే ఈసారి 1,60,000 ర్యాంక్ చూస్తే 535, 540 మార్కులు సార్. సో ర్యాంక్ జంప్ చూడండి, ఇట్స్ ఆల్మోస్ట్ 1,18,000 ర్యాంక్ డిఫరెన్స్ ఉంది మీకు. అవును. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు 500 వచ్చినాయి నాకు ఫ్రీ సీట్ వస్తుందని చాలా మంది సంబరపడుతున్నారు, బట్ రియల్ షాకర్ మీకు ముందుంది. కౌన్సిలింగ్ లో తెలుస్తుంది ఇవన్నీ కౌన్సిలింగ్ లో వాళ్ళకి. అసలు విషయం బయటపడుతుంది అంటారు. ఒక్క నిమిషం. And ఇంకోటి మన state ranks వస్తే కానీ సరైన clarity కూడా వస్తుంది. Sir, I have two solutions. Okay. ఒకటి, you will have to cancel the examination. Okay. Supreme Court ఏమంటది is not important. Supreme Court has the power to be wrong. Yes. It will be final, but it can be wrong. One more solution for the long run. Yeah. Stop these medical entrance schools, test centers, which every day put up newspaper items saying 100 ranks mark. Which is not at all possible. 50 ranks mark. మన సొసైటీలో As long as Already you విషయం చెప్పినట్టే if ఉంటుంది. you can't control the market, don't think you will control the quality. రీసెంట్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ అక్నాలెడ్జ్డ్ అంటే ఇట్ హ్యాస్ యాక్సెప్టెడ్ టు రీకండక్ట్ ద ఎగ్జామినేషన్ ఓకే. ప్రొవైడెడ్ సుప్రీం కోర్ట్ ఇట్ గోస్ యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్. సుప్రీం కోర్టుకి ఇట్లా చేయమంటే మేము చేస్తాము, ఇమీడియట్గా విదిన్ దట్ టైం పీరియడ్ లోపలనే అడ్మిషన్స్ చేస్తామనేది రీసెంట్ న్యూస్. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆర్ ఎన్టీఏ షుడ్ అపాలజైజ్ విత్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ రీకండక్ట్ ద ఎగ్జామినేషన్. ఈ 1560 గ్రేస్ మార్క్స్ ఇవంతా ఫూలిష్నెస్, ఆల్రెడీ ఇట్ హ్యాస్ మేడ్ ఎ మెస్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు ఇంకో విషయం కూడా And చెప్తా. ఇంకోటి- ఈరోజు మీరు ఎకనామిక్ టైమ్స్ చూస్తుంటే మేఘాలయలో ఒక 1,500 మంది స్టూడెంట్స్ దీన్ని మనం కంట్రోల్ చేయలేము, ఎందుకంటే వీళ్ళ టెంటకిల్స్ మొత్తం స్టేట్ లో ఉన్నాయి, బ్రోకర్లవి Yes. అందరూ వీళ్ళ Okay. ఉన్నవి. సో ఇక్కడ Already మనకి- బీహార్ పాట్నాకే మన పర్మిషన్ స్టేట్ లో కూడా కాలేదు. అట్లాంటి బిటర్ ఎక్స్పీరియన్సెస్ So, ఉన్నాయి కదా, అవి చూసారు నాకు కదా. బిటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఆల్ ద మెడికల్ కాలేజెస్. 5 మెడికల్ కాలేజెస్ కు నేను డీన్ అండ్ ప్రిన్సిపల్ గా ఉన్నా. అక్కడ ఏమైతుంది, మన ఫ్రెండ్ చెప్పినట్టు ఉక్రెయిన్ వాళ్ళు లేకపోతే అక్కడ వాళ్ళని కాదు, స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎక్కడైనా ఉంటారు, చదివే కష్టపడే వాళ్ళు ఎక్కడైనా ఉంటాడు. వాడు ఎక్కడ సముద్రంలో వేసినా వాడు చదివే వాడు కష్టపడే వాళ్ళు 100లో ఉంటారు. కానీ నేను ఆ రోజు గవర్నర్ దగ్గర పోయి క్యాన్సిల్ చేయించింది, ఫస్ట్ 100 ర్యాంకులో అంతా అవుట్ సైడ్ వాళ్ళు చేసిన వాళ్ళే ఉన్నారు. సో మన ఉస్మానియా గాంధీ కానీ ఆంధ్ర వాళ్ళకి కానీ ఏవి ఆంధ్ర విశ్వవిద్యాలయం కానీ Yeah, వెంకటేశ్వర, solution ఏంటంటే- అదొకటి. తర్వాత 0% సీట్స్ వేకెంట్ ఉన్నది ఎక్కువ ప్రీ క్లినికల్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలో. ఒకప్పుడు మన యూనివర్సిటీ కూడా ఉస్మానియా లోపల వాళ్ళకి వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫుల్ శాలరీ ఇచ్చి పీజీ చదివించిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఏమైంది, 0% వల్ల డబ్బులు ఉన్నోడు సర్జరీ సీటు, పీడియాట్రిక్ సీటు, డెర్మటాలజీ, రేడియాలజీ సీట్లు కొన్నారు, నా కాలేజీలోనే కొన్నారు. సో ఇప్పుడు వాళ్ళు సర్జన్స్ అయ్యి, ఆర్థోపెడిక్ సర్జన్స్ అయ్యి, గైనకాలజిస్ట్లు అయ్యి, డబ్బులు ఉన్నవాడు అనాటమీ తీసుకోలేవాడు, 0% తోటి వాడు ఈ ప్రైమ్ పీజీ చేస్తున్నాడు. చాలా ఇన్డెప్త్ ఇష్యూస్ అని కూడా చెప్తున్నారు. Okay. Right, ఒక్క నిమిషం, ప్రొఫెసర్ వెంకటేశ్వర గారు. గవర్నమెంట్ వెంకటేశ్వర గారు. ఎంత ఫూలిష్నెస్ చేసిందో మాకు బాధ అనిపిస్తుంది. మేమంతా మెరిట్ స్టూడెంట్ తోటి వచ్చినాం, గాంధీ ఉస్మానియా చేసి వచ్చిన వాళ్ళము. ఇప్పుడు చాలా మా మంది విద్యార్థులు education అదే కు సమస్య దీనికి కదా, ఇంత లక్షలాది మంది disparity ఉందని. విద్యార్థులు అదే సమస్య ఇప్పుడు. So, వెంకటేశ్వర గారు, ఇది మీరేమంటారు? standard సొల్యూషన్ ఏంటి? పెంచాలంటే దీనికి సొల్యూషన్ ఏంటి మనకి? ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, చెప్పండి, ఇంటిగ్రేటెడ్ వెంకటేశ్వర గారు, సెంటర్స్ చెప్పండి. పెంచాలి. నీట్ అనేదాన్ని క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ చేయాలండి. ఓకే. రెండోది, ఈ కార్పొరేట్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రిక్ట్గా బ్యాన్ చేయాలట. ఎందుకంటే వాటి వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదొకటి. తర్వాత ఎవడైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళకి సీరియస్ పనిష్మెంట్ ఉండాలి. అంటే జీవితంలో మళ్ళీ అరే ఇట్లా జరుగుతుంది అనేది ఇంకొకటి కూడా భయపడేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడు ఈ ఉన్న ఈ జంక్షన్లో- నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి ఓకే, రైట్. త్వరితగతిన ఒక కిషోర్ గారు, time schedule అన్ని exam వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట అది. అధికార పార్టీ వైపు నుంచి మీరే చెప్పాల్సింది. మనకు ఆల్రెడీ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి మాట. వేరే ఆప్షనే కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు సార్ చెప్పారు లేటెస్ట్గా స్టాండ్ ఏంటి అని అంటే నా స్టాండు అదే. గవర్నమెంట్ కూడా ఏమనింది, ఈవెన్ 0.001% తేడాలున్నా సుప్రీంకోర్టు సివియర్గా తీసుకోవాలనింది. గవర్నమెంట్ కూడా మీరు ఏది చెప్తే అది చేస్తామని అన్నారు. ఒకవేళ అంత లెవెల్లో ఎఫెక్ట్ అయ్యింది ఆర్ లేకపోతే జనరల్గా ఓవరాల్గా స్టూడెంట్స్లో ఆ నమ్మకం కోల్పోయారు నిజంగానే పూర్తిగా అంటే ఐ థింక్
ది సుప్రీం కోర్ట్ విల్ ఆల్సో కమ్ టు ది సేమ్ కంక్లూజన్ అండి. వీ డోంట్ హ్యావ్ టు, ఇప్పుడు అంతకుముందు మీరు బయోమెట్రిక్స్ లేకపోతేనే హైకోర్టు క్యాన్సిల్ చేసింది అన్నారు. నేను ఒకటే మాట అంటున్నాను, హైకోర్టు మీద మనకు ఆ నమ్మకం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు మీద ఉంచడంలో కూడా ఏదో ఒక ప్రాసెస్, ఎవరో ఒక ప్రాసెస్ అయితే మనం అయితే ఫాలో అవ్వాలి. దేశంలో ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఎన్టీఏనే ఫైనల్ కాదు, గవర్నమెంట్ ఉంది, అటు మనకి ఫైనల్గా జ్యుడిషియల్ రివ్యూ ఉండనే ఉంది. సో ఈ ప్రాసెస్లోకి మనం ఆల్రెడీ దిగాం చేయబట్టి ఎవరికన్నా ఒకరు ప్రియంప్ట్ చేస్తున్నట్లుగా ఉండకుండా. ఇప్పుడు ఇంకొక విషయం ఉంటుంది, సుప్రీంకోర్టులో మీరు పెండింగ్ పెట్టారు, 8కి నేను చెప్తా అంటున్నారు, ఇప్పుడేం తొందర వచ్చింది, సడన్గా ఎందుకు చేశారు గవర్నమెంట్ అని చెప్పి అనేవారు కూడా ఉంటారు. ఇవన్నీ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి కూడా కాస్త గౌరవం ఇస్తూ ఎక్కడ ప్రక్షాళన చేయాలో, ఎక్కడ శిక్షించాలో అక్కడ మాత్రం చాలా తీవ్రంగా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంకట్ గారు, ఒకటి ఏదన్నా కూడా ఒకసారి ఇంటిగ్రిటీ పైన దెబ్బతిన్నప్పుడు ఏ సంస్థదన్నా 0.01% అని వారు అన్నారు కదా. మనకు ఒకటి కాదు, 3 రాష్ట్రాల్లో ఆధారాలు బయటకు వచ్చినాయి, గ్రేస్ మార్క్స్ బయటకు వచ్చినాయి, 1500 మెంబర్స్కి రీకండక్ట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మనం ఆల్రెడీ ఒప్పేసుకున్నాము, అంటే అవకతవక జరిగింది. సో వాస్తవానికి ప్రభుత్వం ఏదైతే ఇంత సందిగ్ధంలో పెట్టే బదులు నిర్ణయం తీసుకుంటే కనీసం స్టూడెంట్స్ మీరు అన్నట్టు ఈ యొక్క మనోవేదానికి లోన్ కాకుండా మళ్ళీ చదువుకుంటారు, మళ్ళీ ఎగ్జామ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సార్ ఎవ్రీ స్టేట్లో అంటే స్టేట్ సెక్యూరిటీ పెండింగ్ టెస్ట్లు ఉన్నాయి, వాటికి ఇచ్చేస్తే అసలు ఇంతసేపు చెప్పిన బీజేపీ దానికి ఎక్కడ కూడా, అంటే సెంట్రల్ చెప్పిన దానికి అన్నిటికీ సమాధానం ఉంది. వెంటనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయొచ్చు. దయచేసి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా ఈరోజు చదువుకున్న విద్యార్థులకు న్యాయం చేయొచ్చు. మొత్తం మీద అందరూ చెప్తున్నటువంటి మాట, అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట, ఎగ్జామ్ రద్దు చేయడం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి. సత్య, ఇక్కడ ఎగ్జామ్ రద్దు చేయడం ఒక్కటే మార్గం అయితే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయితే అనేటువంటి ఒక భయం, పిల్లల్లో ఉన్నటువంటి ఆందోళన, టెన్షన్, ఇవన్నిటికీ రేపు 8వ తారీఖున ఒక పరిష్కారం ఉంటుందా? సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది $100 million క్వశ్చన్స్. ఇప్పుడు ఒక మిలియన్ కాదు, బికాజ్ 100 కోట్ల మంది ఇప్పుడు దాని మీదే ఉన్నారు. పిల్లల్ని పక్కన పెడితే అందరి దృష్టి దాని మీదే ఉంది. My gut feeling is సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే అందరూ ఎదురు చూస్తున్నటువంటి మాట, మీన్వైల్ ఈ మొత్తం వ్యవహారానికి కారణభూతులైనటువంటి సమస్యకి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి కల్ప్రిట్ అయినటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా శిక్షిస్తారు అన్నది కూడా ఇప్పుడు దేశం ఎదురు చూస్తున్నటువంటి మాట. ఎందుకంటే వారి మీద పడేటువంటి శిక్ష దేశం అంతటికీ ఒక సందేశం కావాలి అని చెప్పే విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం ఒక 24 లక్షల మంది నీట్ విద్యార్థులు మాత్రమే కాదు, దేశమంతా వారి కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి మాట. ఈ కల్ప్రిట్స్కి, ఈ దుర్మార్గులకి ఎలాంటి శిక్ష వేస్తారు, అలాగే నీట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు ఎలా వ్యవహరిస్తుంది అని చెప్పి. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రత్యేకించి నీట్ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఆపరేషన్ నీట్ చూస్తూనే ఉండండి TV9.